హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? యాండి, ఒక న్యూస్ విన్నాను, అది నిజమా కాదా? ఏంటా న్యూస్, నాకు చెప్పు. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 37 years తర్వాత ల్యాండ్ అయ్యిందంట. ఇన్ని సంవత్సరాల ఫ్లైట్ ఎక్కడుంది, ఏం జరిగింది, ఇదేమన్నా మీకు తెలుసా? ఓకే, నీతో పాటు మన వ్యూవర్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ఏంటో లాస్ట్ లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పాన్ అమెరికా 914 అనే ఫ్లైట్ 1955 లో టేక్ ఆఫ్ అయ్యి 1992 లో ల్యాండింగ్ వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది. అంటే 37 years మాయమయ్యి తర్వాత ల్యాండింగ్ వచ్చింది అనమాట. అసలు ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది, ఎక్కడ ల్యాండ్ కి వచ్చింది, అండ్ అందులో ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు? ఆ ఫ్లైట్ న్యూయార్క్ నుంచి మియామికి 57 passengers తో బయలుదేరింది. కానీ 37 years తర్వాత వెనుజులా కార్కస్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ వచ్చింది. అంటే ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసిందా, లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి 1992 లో తిరిగి వచ్చిందా? అదేగా అందరికీ మిస్టరీగా ఉంది. ఇదంతా వింటుంటే ఫేక్ న్యూస్ లా ఉంది, అస్సలు నమ్మాలనిపించట్లేదు. సరే, తర్వాత ఏం జరిగింది? వెనుజులా కార్కస్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక ఆఫీసర్ కి అన్నోన్ ఫ్లైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది రేడియో త్రూ. ఆ మెసేజ్ లో మేము ఎక్కడున్నామని చాలా టెన్షన్ పడుతూ అడుగుతున్నట్టు ఉంది. వెంటనే ఆఫీసర్ రెస్పాండ్ అవుతూ, మీరు వెనుజులా కార్కస్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు, మీరు మా రాడార్ సిస్టమ్ లో స్పాట్ అవ్వట్లేదని, మీరు ఎక్కడి దాకా వెళ్లాలని అడిగారు. పైలట్ మియామికి వెళ్ళాలి అని అన్నాడు. ఎయిర్ ట్రాఫిక్ ఆఫీసర్ వెంటనే మరేం పర్వాలేదు, మీరు ఒక 1800 kilometers ముందుకు వచ్చేసారు, ల్యాండ్ అవడానికి నేను రన్వే క్లియర్ చేసి పర్మిషన్ ఇస్తున్నా అన్నారు. వెంటనే ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయింది. ట్రాఫిక్ ఆఫీసర్ ఆ ఫ్లైట్ ని చూసి, మీ ఫ్లైట్ ఏంటి చాలా పాతగా ఉంది, మీరు ఎప్పుడు బయలుదేరారు అని అడిగారు. మేము న్యూయార్క్ నుంచి మియామికి 57 passengers తో 1955 లో బయలుదేరాము అన్నాడు. వెంటనే ట్రాఫిక్ ఆఫీసర్ షాక్ అయ్యి, 1955 ఇది 1992 అన్నాడు. పైలట్ 2 seconds ఏమీ మాట్లాడకుండా వెంటనే ఫ్లైట్ ని మళ్ళీ టేక్ ఆఫ్ చేసేసాడు. అలా గాల్లోకి ఎగిరిపోయిన ఫ్లైట్ ఏమైందో రాడార్ కి దొరకలేదు, ఎవరికి తెలియలేదు. నాకు ఇదంతా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, మీరు చెప్తుంది వింటేనే నవ్వొస్తుంది. నీకే కాదు, అసలు నిజం తెలిసాక నాకు కూడా నవ్వొచ్చింది. 1954 ఆర్ 1955 లో ఏ ఫ్లైట్ మిస్ అవ్వలేదు. 1955 లో అమెరికాకు సంబంధించిన 5 ఫ్లైట్లు క్రాష్ అయినాయి. దాంట్లో కూడా ఈ పాన్ అమెరికా 914 అనే ఫ్లైట్ లేదు. పాన్ అమెరికా కంపెనీ లిస్ట్ లో 914 అనే ఫ్లైటే లేదు. ఇదంతా ఒక ఫేక్ స్టోరీ. ఏంటి, ఇదంతా ఫేకా? ఈ ఫేక్ స్టోరీని వీక్లీ వరల్డ్ న్యూస్ అనే న్యూస్ పేపర్ క్రియేట్ చేసింది. ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ప్రజల్ని భయపెట్టే ఫేక్ న్యూస్ ని చాలానే స్ప్రెడ్ చేసేది. అలానే ఈ ఫ్లైట్ స్టోరీని కూడా క్రియేట్ చేసింది. కానీ ఆ ఫ్లైట్ స్టోరీ చాలా వైరల్ అయిపోయింది. 2004 లో కంప్లీట్ గా ఆ న్యూస్ పేపర్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. అంత వైరల్ అయిన న్యూస్ ఫేకా? ఎస్, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్ స్టోరీ. ఓకే గైస్, ఇక్కడ దాకా మీరు మా వీడియోని చూసారంటే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటది. సో మా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.